దేవుడిచ్చిన ఈ ఆయుస్సులో, ఈ 70 సంవత్సరాలలో ఇంట్లో ఉన్న వారికి వారంటే వీరు పడదు, వీరుంటే వారికి పడదు, పక్క వారికి పడదు, ఇరుగు వారికి పడదు. మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కోపముతో, అసూయతో, కక్షలతో, భేదములతో వెళ్ళిపోతూ ఉన్నది. చూడండి, ఇది వరకు మరణము 100 సంవత్సరాలు దాటిన తర్వాతే మరణం అందరికీ వచ్చేది. ఈ రోజున మరణము ఎవరికి వస్తున్నదో, ఏ సమయంలో వస్తుందో, ఎవరు ఏ సమయంలో చనిపోతున్నారో తెలియలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దేని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయారండి? మొన్ననే ఇంకా 20 రోజులు అవుతుంది, మా యొక్క బామర్ది కూతురు 3 సంవత్సరాల పిల్ల చనిపోయిందండి. మా చిన్న బామర్ది యొక్క కూతురు చనిపోయింది. చూసారా, 3 సంవత్సరాల పిల్ల చనిపోయింది. మరణము ఏ సమయములో ఎవరికి వస్తుందో తెలియట్లేదండి. తెలియలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దేని స్తోత్రం. అందుకే ప్రియమైన వారలారా, ఈ సమయమే మనది, ఈ జీవితమే మనది. దేవుడిచ్చిన జీవితములో, దేవుడిచ్చిన ఆయుస్సులో, దేవుడిచ్చిన శక్తిలో, దేవుడిచ్చిన బలములో మనము వినియోగించుకుంటూ, దేవునికి కృతజ్ఞత తెలుసుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడే మన యొక్క జీవితానికి అర్థం ఉన్నది. దేని స్తోత్రం. మనం ఈ జీవిత యాత్ర ముగించుకుని అవ్వలగట్టుకి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క జీవితము ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఆలోచించాలి. దేని స్తోత్రం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలోకి వెళతావా, ఆ యొక్క పరలోకం వెళతావా? ఈ 2 దారులు అని దేవుడి లేఖనము ద్వారా మాట్లాడు